ఉచిత ప్రయాణం అర్హులైన అందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నారు. చివరి వయసులో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం కార్యక్రమం 28 నుంచి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఒక షెడ్యూల్ చేసుకొని ప్రతి షెడ్యూల్లో భాగంగానే ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని పెడుతూ వాళ్ళ కింద కౌంటర్స్ అదేవిధంగా హెల్ప్ డెస్క్ పెడుతూ దాని ముందే ఏవైతే అప్లికేషన్ సింగిల్ అప్లికేషన్ 5 గ్యారెంటీకి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి కోసం ఒకే అప్లికేషన్లో అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. సో ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని మళ్ళీ ఒకసారి, ఎందుకంటే చాలా వరకు జెరాక్స్ సెంటర్లకి వెళ్తున్నారు. అదేవిధంగా ఆధార్లో ఏమైనా చిన్న మార్పులు చేర్పులు అవసరం ఉంటే దానికి ఆధార్ దగ్గర వెళ్తున్నారు. దయచేసి ఎవరు కూడా ఉండే ఆధార్తోనే మీరు అప్లై చేయండి. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ కొన్ని లబ్ధి పొందుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారు కానీ వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే అర్హులు ఉండి ఇంకా రాలేదు అలాంటి వాళ్ళు చేయూత కింద మీరు అప్లై చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని స్కీమ్లో భాగంగా కొంతమందికి రేషన్ కార్డులు లేవు, లేకపోతే యూనిట్ ఎడిషన్ అంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు భార్య వచ్చింది, పిల్లలు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళ పేర్లు జమ కాలేదంటే అవి జనరల్ కౌంటర్లో ఈ 5 గ్యారెంటీ అప్లికేషన్ కాకుండా సపరేట్గా స్పెషల్ కౌంటర్స్ అన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా మనం చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ప్రాంత శాసనసభ్యులుగా గవర్నమెంట్ విప్పుగా మరి బాధ్యత గల మీరందరూ కూడా చెప్తున్నామా, ఎవ్వరు కూడా మేము అప్లికేషన్ ఇవ్వలేదనుకుంటా రేపు సాయంత్రం 6 గంటల లోపల మీ కౌంటర్ లోపల మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే 5 గ్యారెంటీ పథకాలకు సంబంధించినటువంటి ఇప్పుడే కలెక్టర్ మేడం గారు చెప్పినారు, జిరాక్స్ల కోసం కానీ ఇతర డాక్యుమెంట్స్ కోసం ఇబ్బంది పడకుండా మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డును ఆ ఒక్క ఫామ్లో ఫిల్ చేసుకుంటూ మీకున్న రేషన్ కార్డు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ ఒక్క అప్లికేషన్ సంబంధించినటువంటి వాలంటీర్లతో రావడం ద్వారా కొత్తగా రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితమైన ఆలోచనతో ఉన్నది. ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఎన్ని అప్లికేషన్స్ రేషన్ కార్డు అప్లికేషన్స్ కూడా ఆ సంబంధించిన రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ గారు